అందరికీ నమస్కారం అండి. తెలుగు కథలు బై లహరి ఛానల్కి స్వాగతం. మధ్యాహ్నం పనంతా అయ్యాక పడక కుర్చీలో తీరిగ్గా నడుం వాల్చి ఏదో పుస్తకం చదువుకుంటూ అందులో నిమగ్నమై ఉన్న శారదమ్మ ఏకాగ్రతను భంగపరుస్తూ బయట గేటు కిర్రుమంది. ఎవరా అనుకుంటూ పుస్తకం మూసి మెల్లిగా లేచి నిలుచుంది. ఈలోగానే తూనీగలాగా లోపల నుండి పరిగెత్తుకుంటూ వెళ్లి గేటు ముందు ప్రత్యక్షమైంది ప్రసూన. బయటకొచ్చేసరికి ఇద్దరు నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ కనిపించారు ఆమెకు. శారదమ్మను చూడగానే నమస్తే ఆంటీ అంటూ వినయంగా నమస్కరించింది ఆ అమ్మాయి. రామ్మ పావని, బాగున్నావా? బాగున్నానాంటీ. వచ్చే ఆదివారం నా పుట్టినరోజు. ఇంట్లో ఫంక్షన్ ఏర్పాటు చేశారు నాన్న. అందుకే ప్రసూనను పిలుద్దామని వచ్చానాంటీ. అలాగా, చాలా సంతోషమమ్మా అంటూ లోనికి ఆహ్వానించింది శారదమ్మ. కాసేపు కూర్చున్న పావని, వెళ్ళొస్తానాంటీ. ఇంకా కొందరు ఫ్రెండ్స్ని పిలవాలి. ప్రసూనను తప్పకుండా పంపించండి ఆంటీ. ఏయ్ ప్రసూ, తప్పకుండా రావాలి అంటూ సెలవు తీసుకుంది. పావని ఇంతకు ముందు 1-2 సార్లు ప్రసూనతో కలిసి ఇంటికొచ్చింది. కలవారింటి అమ్మాయి అయినా ఎంతో సౌమ్యంగా అలంకరించుకుంటూ అణకువతో ఉండే పావని అంటే శారదమ్మకు ప్రత్యేక అభిమానం. శారదమ్మ ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్గా ఉద్యోగం చేసి సంవత్సరం క్రితమే రిటైర్ అయ్యింది. కొడుకు ప్రభాకర్ ఇంజనీరింగ్ పూర్తి చేసి ఒక గవర్నమెంట్ ఆఫీస్లో ఇంజనీర్గా చేరిపోయాడు. చిన్న వయసులోనే భర్త గతించిన ధైర్యంగా నిలబడి పిల్లలిద్దరినీ కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ కష్టపడిన ఆమె జీవితం ఇప్పుడిప్పుడే ఓ గాడిన పడింది. ప్రస్తుతం కూతురు ప్రసూన డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతోంది. పావనిని గేటు దాకా సాగనంపి లోపలికొచ్చిన ప్రసూన, అమ్మా, పావని చాలా బాగుంటుంది కదా అంది. ఆ, చాలా మంచిది కూడాను. లక్షాధికారి బిడ్డైనా అహం అన్నది ఏమాత్రం లేదు. ఆ, ఏమిటమ్మా అన్నింటికీ ఊ అంటావు తప్ప మాట్లాడవు. మరేమనాలే? కూతురి మాటలకు నవ్వుతూ నెత్తి మీద ఒకటిచ్చింది శారదమ్మ. అది కాదమ్మా, పావనిపై నీ అభిప్రాయం చెప్పు సూటిగా అడిగేసింది ప్రసీన. ఒక్క క్షణం అవాక్కైనా వెంటనే తేరుకున్న శారదమ్మ, చెప్పేదేముందే, చూడచక్కని పిల్ల. ఏ ఇంట కాలు పెట్టినా ఆ ఇల్లు పావనమే అవుతుంది. ఆ ఇల్లు మనదే ఎందుకు కాకూడదు? తల్లి మొహం చూడకుండా పక్క చూపులు చూస్తూ సందేహిస్తూనే మెల్లిగా అడిగేసింది ప్రసూన. ప్రసూన ఆశ్చర్యంతో, ఇంకా చెప్పాలంటే కోపంతో కూతురికేసి చూసింది శారదమ్మ. మనకు కాని వాటి గురించి ఎప్పుడూ ఆలోచించొద్దు ప్రసూన. వాళ్లేమో లక్షాధికారులు. మన సంగతి తెలిసి అలాంటి ఆలోచనలు నీకు ఎలా వస్తున్నాయి? పిచ్చి కాకపోతే. అమ్మా, వాళ్ళ నాన్నగారు అలాంటివారు కాదమ్మా. నాతో ఎంత చక్కగా మాట్లాడతారో తెలుసా? నేనంటే ఎంతో అభిమానం కూడాను. చిన్నదానివి, నీకు లోక జ్ఞానం అన్నది ఇంకా తెలియడం లేదు. నీతో బాగా మాట్లాడినంత మాత్రాన అలా ఊహించుకుంటే ఎలా? కొందరికి అందరితో మంచిగా మాట్లాడే అలవాటు ఉంటుంది. బంధుత్వం కలుపుకోవడానికి అనేసరికి వాళ్ల ధోరణి వెంటనే మారిపోతుంది. అది నీకు ఇప్పుడే అర్థం కాదులే. వాళ్ళు అలాంటి వాళ్ళు కాదమ్మా. అందుకే నిన్ను పిచ్చి పిల్ల అంటున్నాను. సంబంధం కలుపుకోవడానికి మంచితనం చాలని అనుకుంటున్నావా? వెయ్యానికైనా కయ్యానికైనా సమ ఉజ్జీలు ఉండాలంటారు. అది కాదమ్మా. అనుభవంతో పండిపోయిన శారదమ్మ, ఇక చాలు, అవతలికి వెళ్ళు అంటూ మరో మాటకు అవకాశం ఇవ్వకుండా లోపలికి వెళ్ళిపోయింది. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే భర్తను కోల్పోయిన శారదమ్మ ఎన్నో చేదు అనుభవాలు చవిచూసింది. మనుషుల మనస్తత్వాన్ని బాగా ఆకలింపు చేసుకుంది కూడా. కూతురి మాటలకు, తన అమాయకత్వానికి లోపలే నవ్వుకుంటూ మళ్లీ పుస్తకం అందుకుని మంచం మీద వాలిపోయింది. హలో శారదా, నేను ఈశ్వరి. ఉదయం ప్రసూన కాలేజీకి, ప్రభాకర్ ఆఫీస్కి వెళ్ళాక టిఫిన్ తినేసి తీరిగ్గా కూర్చున్న శారద ఫోన్లో తన ఒకప్పటి కొలీగ్ ఈశ్వరి కంఠం ఇట్టే గుర్తుపట్టేసింది. ఓ ఈశ్వరి, ఎలా ఉన్నావు? చాలా రోజులకు గుర్తొచ్చాను. ఏంటి విశేషం? సంతోషంగా పలకరించింది శారద. కుశల ప్రశ్న తర్వాత, శారద, ఓ విషయం అడగాలని. మీ అబ్బాయి జాబ్లో చేరాడని చెప్పావు. ఆ మధ్య కలిసినప్పుడు పెళ్లి సంబంధాలు ఏమన్నా చూస్తున్నావా? ఇంకా లేదు ఈశ్వరి. సంవత్సరమే కదా అయ్యింది ఉద్యోగంలో చేరి. తొందరే ఉంది. వాడు కాస్త కుదురుకోవాలి కదా. అదే కాక ముందు ప్రసూనకు చేస్తే బాగుంటుంది అన్న ఆలోచనలో కూడా ఉన్నాం. మంచి సంబంధం వస్తే ఆలస్యం చేయకుండా చేసేయడం మంచిది కదా శారదా.
ప్రసూన డిగ్రీ పూర్తయ్యాక చూడొచ్చు. ఎందుకు చెప్తున్నానంటే, నాకు బాగా తెలిసిన ఓ కుటుంబం వాళ్ళ అమ్మాయి పీజీ చేస్తోంది. ఒక్కతే కూతురు. పర్వాలేదు, స్థితిపరులే. మంచి సంబంధం ఉంటే చెప్పమని ఈ మధ్యే నాకు చెప్పారు. మీ అబ్బాయి ప్రభాకర్ గుర్తొచ్చాడు నాకు. ఆలోచించు శారదా, అమ్మాయి కూడా బాగుంటుంది. టైం తీసుకో, ఆలోచించుకుని ఏ సంగతి చెప్పు అన్నట్టు మరో మాట. ఆస్తులు బాగా ఉన్నాయి. కట్న కానుకలకు లోటన్నది ఉండదు. శారద వినసాగింది మౌనంగా. పిల్లల చదువుల కోసం అప్పులు చాలానే చేశావు. అవన్నీ తీరే అవకాశం కూడా ఉంటుంది. ప్రభాకర్తో కూడా మాట్లాడు. ఫోన్ పెట్టేసింది ఈశ్వరి. శారద ఆలోచనలో పడిపోయింది. ఉద్యోగం వచ్చాక 2-3 సంబంధాలు వచ్చాయి కొడుక్కి. వాడేమో అప్పుడే వద్దమ్మా, కొన్నాళ్లు జరగని అనేశాడు. ఇప్పుడు మళ్ళీ ఇలా ఈశ్వరి. పిల్లల చిన్నతనం నుండి కుటుంబం జరుగుబాటుకి, వాళ్ల చదువులకు, తను చేసే ప్రైవేట్ స్కూల్ టీచర్ ఉద్యోగంతో వచ్చే జీతం ఏ మూలకు సరిపోక అప్పులు చాలానే చేయాల్సొచ్చింది శారదమ్మకు. అవన్నీ ఇప్పుడు వడ్డీతో సహా పెక్కుపోయాయి. ప్రభాకర్ తన జీతంతో ఎంతని తీర్చగలడు? అలాగని వచ్చే కోడలి కట్నంతో తీర్చడం భావ్యమా? ఆమె స్వభావానికి అది విరుద్ధమే. కానీ తన ముందున్న సమస్య ఏం చెయ్యాలని? ఒక్కోసారి పరిస్థితులు మనిషి ఆదర్శాలకు అడ్డుకట్టలు వేస్తూ ఉంటాయి. దాంతో ఈశ్వరి చెప్పిన సంబంధం గురించి ఆలోచనలు మళ్ళాయి శారదమ్మకు. అయినా ప్రభాకర్తో కూడా మాట్లాడాలి అనుకుంటూ అప్పటికి ఆ ఆలోచనలకు ఫుల్ స్టాప్ పెట్టేసింది. అమ్మా, ఎల్లుండి ఆదివారం పావని బర్త్డే తెలుసు కదా. సాయంత్రం ఫంక్షన్ ఉంటుంది. నేను వెళ్ళాలి. ఉదయం కాఫీ తాగుతూ తల్లితో చెప్పింది ప్రసూన. ఏదైనా మంచి గిఫ్ట్ ఇవ్వాలి. నువ్వో 1000, అన్నయ్య ఓ 1000 ఇలా ఇచ్చేయండి మరి. అబ్బో, అంత ఖరీదైన ఫ్రెండా ఏంటి? కాఫీ తాగడం పూర్తి చేసి రూంలో నుండి బయటికొచ్చాడు ప్రభాకర్. అవును మరి, ఖరీదైన ఫ్రెండే కాదు, చాలా విలువైన ఫ్రెండ్ కూడా. అన్నట్లు నీకు కూడా తెలుసు, చూశావు కూడా. అవునా అన్నట్లు చూశాడు ప్రభాకర్. నన్ను కాలేజీ దగ్గర బైక్ మీద నువ్వు డ్రాప్ చేసేటప్పుడు ఒక్కోసారి కారులో నుండి దిగుతూ వస్తూ ఉంటుందే అమ్మాయి. అప్పుడప్పుడు వాళ్ళ నాన్నగారు కూడా తనతో వస్తూ ఉంటారు. ప్రసూన మాటలతో గుర్తు చేసుకున్నాడు ప్రభాకర్. బాగా ఉన్నవాళ్ల అమ్మాయిలా ఉందే అనుకున్నాడు కూడా మొదటిసారి చూసినప్పుడు. కలిగిరింటి పిల్లైనా ఎంతో సింపుల్గా పొడుగాటి జడతో చక్కటి చిరునవ్వుతో కారు దిగి నడిచొస్తున్న ఆ అమ్మాయి కళ్ల ముందు కదలాడింది ప్రభాకర్కు. 2-3 సార్లే చూశాడు. చూసినప్పుడల్లా ఎంత అందంగా ఉంది అనుకోకుండా ఉండలేకపోయేవాడు. కాని ఆమె స్థాయి ఊహించుకుని అంతకన్నా అతని ఆలోచనలు ముందుకెళ్లడానికి మొరాయించాయి. ఆ గుర్తుందిలే. ఇంతకీ గిఫ్ట్ ఏమివ్వాలనుకుంటున్నావు? తనలోని ఆలోచనలు బయటపడకుండా జాగ్రత్త పడుతూ చెల్లినడిగాడు ప్రభాకర్. ఇంకా ఏమీ అనుకోలేదులే, డబ్బులివ్వండి మరి నాకు నవ్వుతూ డిమాండ్ చేసింది ప్రసూన. సరే అలాగే నవ్వుతూ అన్నారు ఇద్దరూ ఒక్కసారిగా. ఆ తర్వాత మెల్లిగా ఈశ్వరి చెప్పిన సంబంధం గురించి కొడుకుతో మాట్లాడడానికి ఉపక్రమించింది శారదమ్మ. చిన్నప్పటి నుండి తల్లిని చూస్తూ పెరిగిన ప్రభాకర్కు సర్దుబాటు ధోరణి బాగానే అలవడింది. కుటుంబ పరిస్థితులను అర్థం చేసుకుని అప్పటికి చూద్దాంలే అంటూ తన సమ్మతి తెలిపాడు. వీరు చూసుకుని ఈశ్వరికి ఫోన్ చేయాలి అనుకుంది శారదమ్మ. మరో వారం ఇట్టే గడిచిపోయింది. ప్రసూనకు ఫైనల్ ఎగ్జామ్స్ దగ్గరలోకొచ్చేశాయి. ప్రిపరేషన్ హాలిడేస్ ఇచ్చారు. అలా ఉండగా ఓ రోజు సాయంత్రం ఇంటి ముందు కారు ఆగింది. ఎవరబ్బా అనుకుంటూ ప్రసూన బయటికొచ్చింది. కారు దిగి పావని వాళ్ళ నాన్న రంగనాథం గారు వస్తూ కనిపించారు. సంభ్రమాశ్చర్యాలకు లోనైపోయిన ప్రసూన, ఆయనేంటి మా ఇంటికి రావడం ఏంటి అని సందేహిస్తూనే ఎదురెళ్ళి, అంకుల్ మీరా, రండి రండి అంటూ ఆహ్వానించింది. అమ్మా ప్రసూన, తొందరగానే కనుక్కోగలిగాను మీ ఇల్లు. పావని గుర్తులు చెప్పిందిలే అంటూ ప్రసూనతో పాటు లోపలికొచ్చి కుర్చీలో కూర్చున్నారాయన. వంటింట్లో పనిలో ఉన్న శారదమ్మ ఆశ్చర్యం నుంచి తేరుకునొచ్చి నమస్కరించింది ఆయనకు. వాళ్ల మనోభావాల్ని పసిగట్టిన ఆయన, నేనెందుకొచ్చాను అని అనుకుంటూ ఉంటారు? చెప్తానమ్మా. మా పావని మీ అమ్మాయి ప్రసూన బెస్ట్ ఫ్రెండ్స్. మీ గురించి చెప్పింది. గత కొంతకాలంగా ప్రసూనను చూస్తున్నాను. ఆ విధంగా మీ కుటుంబం గురించి తెలుసుకోగలిగాను. ఆయన ఉత్పోద్ఘాతం వింటూ ఉంటే ప్రసూనకు ఏం చెప్పబోతున్నాడో చూచాయిగా ఏదో తట్టింది. కాని శారదమ్మకైతే ఏమీ పాలుపోవడం లేదు. పెద్ద ఆయన, పైగా తమకంటే ఎంతో స్థితిపరుడు. ఏ అంచనాకు రాలేక మౌనంగా వింటూ కూర్చుండిపోయింది.
సరే అమ్మా, విషయంలోకి వస్తాను. పేషజాలకు పోయే మనస్తత్వం కాదు నాది. కష్టాలు పడి పైకొచ్చిన వాణ్ణి. నా సంపాదనంతా స్వార్జితమే. పావని నా ఒక్కగానొక్క కూతురు. ఆస్తిపాస్తులు ఎంత ఉన్నా ఆడపిల్ల జీవితం అది పెళ్లి తర్వాత ఎలా ఉంటుందన్న ఆందోళన కన్నవాళ్లకు ఉండడం సహజం. మీరు కష్టసుఖాలు ఇళ్ళు. మీతో సంబంధం కలుపుకుంటే బాగుంటుంది అన్న ఆలోచనతోనే ఈరోజు మీ వద్దకొచ్చానమ్మా. ఊపిరి బిగబట్టుకుని వింటున్నారు తల్లి కూతుళ్ళు ఇద్దరు. ఏ మధ్యవర్తుల ద్వారానూ సంప్రదించవచ్చు, కాని స్వయంగా నేను రావడం సబబుగా తోచింది నాకు. ఒక్క క్షణం గుండె లయ తప్పింది శారదమ్మకు. ప్రసూన హృదయం ఆనందంతో గంతులు వేయడం మొదలెట్టింది. మీ అబ్బాయిని కాలేజీ దగ్గర 2-3 సార్లు చూశాను. పావని అభిప్రాయం కనుక్కున్నాను నేను. మీకు సమ్మతమైతే మీ అబ్బాయితో మాట్లాడండి. ఇలా సడన్ గా వచ్చి మిమ్మల్ని ఇరకాటంలో పెట్టానో ఏమో. అన్యథా భావించకండమ్మా. మీరు బాగా ఆలోచించుకోండి. నిదానంగానే మీ నిర్ణయం చెప్పండి. అది ఎలాంటిదైనా పర్వాలేదు. మరిక ఉంటానమ్మా. నమస్కరిస్తూ లేచి నిలబడ్డారాయన. శారదమ్మకు నోట మాట రాలేదు. చేతులు జోడించి లేచి నిలబడింది. వెళ్ళొస్తాను అన్నట్లు ప్రసూన వైపు చూసి బయటికి నడిచారాయన. ఆ క్షణం నుండి శారదమ్మ మనసులో లేదు. ఇప్పుడేమిటి పరిస్థితి? 2 సంబంధాలు. దేనికి అవుననాలి, దేన్ని వద్దనుకోవాలి? ఒకటి చూస్తే పర్వాలేదు, తమకంటే కాస్త ఉన్నవాళ్లైనా తమ స్థాయికి సరిపోయేవారే. మరొకటేమో తమకు అందనంత ఎత్తులో ఉండే స్థాయి. ఏ మాత్రం ఊహించని విధంగా ఎదురుగా వచ్చి నిలబడింది. ఎటూ తేల్చుకోలేక పిల్లలిద్దరి ముందు ఉంచింది శారదమ్మ. వినగానే ప్రభాకర్ మనసు అంతెత్తున ఉప్పొంగి గాల్లో తేలిపోసాగింది. తన ఊహల్లోకి అలా వచ్చి అంతలోనే చటుక్కున మాయమైపోయిన స్వప్నసుందరి ఇప్పుడు తన చింతనే తనంత తానే వస్తాను అంటూ పిలుపు. అన్న వాలకం చూసిన ప్రసూన తల్లికి సైగ చేసింది చూడమన్నట్టు. విషయం బోధపడ్డ శారదమ్మ మళ్లీ ఆలోచనలో పడిపోయి తన సందేహాల్ని భయాల్ని ఏకరువు పెట్టింది వాళ్లతో. అంతటి స్థితిపరులు మనల్ని ఎలా చూస్తారు? చిన్నచూపు చూడరు కదా. తమకేమో ఆత్మాభిమానం ఎక్కువ. అవన్నీ తేలిగ్గా తీసిపారేసింది ప్రసన్న. అమ్మా, వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు. అలా అయితే తన స్థాయి మరిచి స్వయానా పావని నాన్నగారే మన ఇంటికొస్తారా అంటూ ప్రభాకర్ కూడా పావని వైపే మొగ్గు చూపడంతో శారదమ్మ స్థిమితపడింది. ఆ వెంటనే ఈశ్వరికి ఎలా నచ్చ చెప్పాలా అన్న ఆలోచనలోనూ పడిపోయింది. పావని ప్రసూనలకు ఫైనల్ ఎగ్జామ్స్ రాబోతున్నాయి. ఎగ్జామ్స్ అయ్యా పెళ్లి పెట్టుకుందామని ఇరువైపులా మాట్లాడుకున్నారు. ఈలోగా అప్పటికి నిశ్చితార్థం అనుకుని అంతా ఆనంద డోలికల్లో ఊగుతూ ఆ రోజు కోసం ఎదురు చూస్తూ ఏర్పాట్లలో మునిగిపోయారు. అంతా అనుకున్నట్టుగా జరిగితే సంతోషానికి కొదవేముంటుంది? నిశ్చితార్థం మరో వారం రోజుల్లో ఉంది అనుగా పిడుగులాంటి వార్త వినాల్సొచ్చింది. ఓడలు బళ్ళు, బళ్ళు ఓడలు అవుతాయన్న నానుడి అక్షరాల రంగనాథం గారి విషయంలో జరిగిపోయింది. ఊహించని రీతిలో ఆయన వ్యాపారం దెబ్బతినింది. అంతవరకు 3 పువ్వులు 6 కాయలుగా సాగిపోతున్న వ్యాపారం ఆయన మంచితనం, ఔదార్యం, ఆశ తీసుకుని ఎంతో కాలంగా నమ్మకంగా ఉన్న 2 భాగస్తులు నష్టాల్ని చూపించి ఆయన్ని నిలువునా ముంచేశారు. అప్పులన్నీ ఆయన మీద నెట్టేసి వాళ్లు మాత్రం జారుకున్నారు. జరిగిన మోసం, నమ్మక ద్రోహం గ్రహించిన ఏమీ చేయలేని పరిస్థితిలో కొట్టిమిట్టాడుతూ మరో దారి లేక మిగిలిన్న ఆస్తులన్నీ అమ్మి అప్పులన్నీ తీర్చేసి కట్టుబట్టలతో కుటుంబంతో అద్దె ఇంట్లోకి మారిపోయారు రంగనాథం గారు. ఊహించని ఈ పరిణామానికి ఆయన భార్య విశాలాక్షి తల్లడిల్లిపోయి మంచం పట్టింది. పావని అయోమయంలో అచేతనంగా మారిపోయింది. రంగనాథం గారు ఎలాగోలా గుండె దిటవ పరుచుకున్నాడు కాని ఆయన దిగులంతా కూతురి గురించే. కుదిరిన సంబంధం ఎక్కడ తప్పిపోతుందోనన్న ఆందోళనతో కృంగిపోసాగారు. ఏమిటి శారదా, ఇలా జరిగిపోయింది? ఎన్ని ఆశలు పెట్టుకున్నావు ఈ సంబంధం మీద? ఇంకా నయం, నిశ్చితార్థం అయ్యాక ఇలా జరగలేదు. అయినా అయిపోయి ఉన్నా పర్వాలేదనుకో. అదేమి పెళ్లి కాదు కదా. మీకు మంచి జరిగిందిలే. సరే, ఇక ఇదంతా పక్కన పెట్టి నేను చెప్పిన సంబంధం గురించి ఆలోచించు. వాళ్లకు నేనింకా ఏ సంగతి చెప్పలేదు కూడా. విషయం తెలుసుకున్న ఈశ్వరి కొద్ది రోజులాగి శారదమ్మ ఇంటికొచ్చి మెల్లిగా మొదలెట్టింది. వంటింట్లో కాఫీ కలుపుతున్న ప్రసూన ఒక్క క్షణం ఊపిరి బిగబట్టి
ఎటారుగా అయిపోయింది. అయినా శారద, నీ గురించి కూడా నువ్వు ఆలోచించాలి కదా. ప్రభాకర్ చదువు కోసం ఎంత కష్టపడ్డావు. వాడిని ఇంజనీర్ చేయడానికి అప్పులు కూడా చేశావు. ఎక్కడెక్కడికో పంపించి చదివించావు. ఇంకా నువ్వు కూతురి పెళ్లి కూడా చేయాల్సింది. కట్న కానుకలు ఇవ్వాలి కదా. నువ్వు తీసుకుంటేనే కదా అదంతా జరిగేది. అందరూ కట్నాలు ఆశించని ఆదర్శవాదులే ఉండరు కదా. అయినా అది సాంప్రదాయమే గాని తప్పేమీ కాదు. శారదమ్మకు గతమంతా మెదిలింది ఓసారి. భర్త అకాల మరణంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న తనను ఆదుకోవాలని ఎవ్వరికీ అనిపించలేదు. పైగా పలకరిస్తే ఏ బాధ్యతలు తమను చుట్టుకుంటాయో అన్న సంకోచంతో దూరంగా ఉండిపోయారు మరికొందరు. అదంతా తలుచుకునే కొద్దీ పరిపరి విధాల ఆలోచనలు చోటు చేసుకోవడం మొదలైందామెలో. అవేవి పైకి చెప్పుకోలేక మౌనంగా తలదించుకుని వింటూ కూర్చుండిపోయింది. ఈశ్వరి చెప్తున్నది కూడా సబబుగానే ఉంది కదా. ఓ స్నేహితురాలిగా ఆమె మాటల్ని తీసివేయలేకపోతోంది. అలా చెప్పడంలో తన స్వార్థం ఏమీ లేదు గనుక. పైగా వాస్తవం కూడాను. ఈశ్వరి అలా ఇంకా ఏదేదో మాట్లాడుతూనే ఉంది శారదమ్మతో. నిజమే, ఆదర్శాలు మన సమస్యలు తీర్చలేవు కదా. ఆమె ఆలోచనలు మెల్లిగా మరో కోణంలోకి మళ్ళడానికి ఎంతోసేపు పట్టలేదు. మరి కాసేపయ్యాక, సరే శారదా, నేను చెప్పిన దాని గురించి మరోసారి ఆలోచించి నిర్ణయం తీసుకో. వస్తా మరి అంటూ లేచింది ఈశ్వరి. ఆమె గేటు దాటి అలా వెళ్లడం, ప్రభాకర్ ఆఫీస్ నుంచి రావడం ఒకేసారి జరిగాయి. లోపలికొచ్చిన ప్రభాకర్ ఈశ్వరి ఆంటీ రాకకు కారణం అన్వేషిస్తూ ఆలోచనలో పడ్డాడు. పావుగంట తర్వాత ప్రభాకర్కు కూడా కాఫీ అందించి తను కూర్చుంది ప్రసూన. కాని గంభీరంగా ఉన్న తల్లిని చూసి ఏమీ మాట్లాడలేకపోయింది. అన్నతో విషయం ఎలా ప్రస్తావించాలో తెలియక మౌనం దాల్చింది. కాని ఆ పిల్ల మనసంతా కకావికలమైపోయింది. తల్లి చెల్లి ఉన్న తీరు చూసి ఏదో జరిగిందని అర్థమైపోయింది ప్రభాకర్కు. ఈశ్వరి ఆంటీ రాకలోని ఆంతర్యం చూచాయిగా స్ఫూరించింది అతనికి. అమ్మా! కాసేపటి తర్వాత దేవుడి ముందు దిక్కుతున్న తల్లిని గొంతు పెగుల్చుకుని పిలిచింది ప్రసూన. అన్నయ్య పెళ్లి జరుగుతుంది స్థిరంగా చెప్పి గదిలోకి వెళ్లిపోయింది శారదమ్మ. ప్రసూనకి అంతా అయోమయంగా అనిపించింది. స్పష్టత లేని ఆ జవాబు ఆమెను ఇరకాటంలో పడేసింది. తల్లిని అంత గంభీరంగా ఎన్నడూ చూడలేదు. ఏదైనా సరే సందేహించకుండా టకటక తల్లితో మాట్లాడేది. కాని ఇప్పుడు ఆమె మొహం చూడాలంటేనే సంకోచిస్తోంది. వెళ్లి ప్రభాకర్ ముందు కూర్చుంది. అతని పరిస్థితి అంతకన్నా భిన్నంగా ఏమీ లేదు. ఒకవేళ తల్లి పావని సంబంధం వదనుకుంటే తను ఏం చెయ్యాలి? చిన్నతనం నుండే తమ కోసం తల్లి ఎంత కష్టపడింది. నాన్న లేని లోటు తెలియకుండా తనని చెల్లిని ఎలా పెంచిందో అంతా మదిలో ఒకసారి మెదిలింది. దిక్కుతోచని స్థితిలో తల పట్టుకుని కూర్చున్నాడు. ఆ రాత్రి అంతా జాగరణే అయ్యింది ప్రభాకర్కు. మరుసటి రోజు ఉదయం 9 దాటింది. ప్రభాకర్ ఆఫీస్కి రెడీ అవుతున్నాడు. ప్రసూన బుక్స్ పట్టుకుని గదిలోకి వెళ్లి కూర్చుంది. ఇంట్లో ముగ్గురు ముభావంగా ఉండడంతో మౌనం రాజ్యమేలుతోంది. తన సుఖం, సంతోషం తల్లి తర్వాతే అనుకున్న ప్రభాకర్ ఆమె నిర్ణయం ఏదైనా తల ఒగ్గక తప్పదన్నట్లు ఉన్నాడు. మరోవైపు మనసంతా పావని నిండిపోయి ఉంది. ప్రసూన పుస్తకంలోకి తలదూర్చింది కానీ అక్షరం ముక్క బుర్రలోకి ఎక్కడం లేదు. ఇంతలో ఫోన్ మోగింది. హలో ఈశ్వరి! ఇద్దరు టక్కున తలెత్తారు. శారద, రాత్రి అమ్మాయి పేరెంట్స్ ఫోన్ చేశారు. ఇది 3వ సారి చేయడం. ఏం చెప్పను? ప్రభాకర్తో మాట్లాడావా? ఏం నిర్ణయించుకున్నారు? వాళ్ళేమో చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. ఏదో ఒకటి చెప్పేస్తే బాగుంటుంది కదా. వాళ్ళు ఆశలు పెట్టుకోకుండా. ఆడపిల్లగల వాళ్ళు మరి. నిజమే ఈశ్వరి, నేను అదే అనుకుంటున్నా. ఈరోజు నేనే నీకు ఫోన్ చెయ్యాలని అనుకున్నా కూడా. ప్రభాకర్ నిశ్చితార్థం ముందు అనుకున్న రోజే జరుగుతుంది. అదే సంబంధం పావనితోనే. మార్పేమీ లేదు. వాళ్లకు నేను మాటిచ్చాను ఈశ్వరి. మాట తప్పలేను. నేను ఓ ఆడపిల్ల తల్లినేగా. వాళ్లతో చెప్పే. మరోలా అనుకోకు ప్లీజ్. ఆ తర్వాతి మాటలేవి వినలేదు ప్రభాకర్, ప్రసూనలు. పట్టలేని సంతోషంతో పరుగున వచ్చి తల్లిని ఒక్కసారిగా వాటేసుకుంది ప్రసూన. ప్రభాకర్ కళ్ళు మెరిశాయి. ఒక్కసారిగా కొండంత భారం తల మీద నుంచి దిగిపోయిన భావన అతనిలో. కూతురి చేతులు ఆప్యాయంగా తనకేసి అదుముకుంటూ, పిచ్చిపిల్ల, వాళ్ల సంపద పోగానే నేను మారిపోతాననుకున్నావా? నేను ఇష్టపడింది ఆ పిల్ల ఆస్తులు కాదు, ఆ చక్కటి స్వభావం. అలాగే
ఆమె తండ్రి గొప్ప మనసు. ఏ భేషజం లేకుండా మన ఇంటికొచ్చి మాట్లాడాడు చూడు, ఆ ఉన్నత వ్యక్తిత్వం. నాకు కావలసింది పిల్లల సంతోషం. మీ అన్న ఇష్టపడ్డ అమ్మాయిని కాదని వాణ్ణి ఎలా బాధ పెట్టగలను? తల్లివైపు ఆర్తంగా చూశారిద్దరు. ఈశ్వరిని తప్పు పట్టలేను. ఆమె నా కోణంలో ఆలోచించి చెప్పింది. అందులో కాస్తో కూస్తో వాస్తవం ఉన్నా పావని స్థానంలో నిన్ను కాసేపు ఊహించుకోగానే నా కర్తవ్యం నాకు బోధపడింది. అశాశ్వతమైన సిరి సంపదలు కాదు, మనుషుల్లోని మంచితనం, అంతకు మించిన విలువలు ముఖ్యం. ఇచ్చింది మాటే కదా అని తేలిగ్గా తీసుకోలేకపోయాను. మీ అన్న ఉద్యోగస్తుడయ్యాడు. నీ పెళ్లికి మార్గం దొరక్కపోదు. అప్పులదేవుంది, తీరిపోతాయి. కానీ ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయావంటే ఆ బాధ వెన్నాడుతూనే ఉంటుంది జీవితాంతం. మన స్థితిగతులు ఆలోచించే కొద్దీ నా మనసు కాస్త ఈశ్వరి ఆంటీ వైపు మొగ్గిన మాటైతే వాస్తవమే. కాని మనసుకు విరుద్ధంగా ప్రవర్తించడం తగదని అంతరాత్మ ఎదురు తిరిగింది. ప్రభాకర్ సంతోషంతో తల్లిని సమీపించాడు. కాలం మారినా, పరిస్థితులు తారుమారైనా మారని మనస్సుతో, చెదిరిపోని నిర్ణయంతో చెక్కు చెదరక నిలిచిన తల్లి వ్యక్తిత్వానికి మనసులోనే జోహార్లర్పించాడు. తల్లిని మించిన పెద్ద మనసుతో తన స్నేహితురాలి పట్ల చెల్లెలు చూపిన ప్రేమకు విచలితుడై ప్రసూనను ఆప్యాయంగా దగ్గరికి తీసుకున్నాడు. పిల్లలిద్దరినీ చూస్తూ, పదండి, ముందు అన్నయ్య గారికి, అదే పావని వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేసి చెప్పాలి, నిశ్చితార్థానికి సిద్ధం కమ్మని. బాగా టెన్షన్లో ఉండి ఉంటారు. ఆ తర్వాత కళ్యాణ వైభోగమే పిపి డుమ్ డుమ్ డుమ్. ప్రభాకర్ని చూస్తూ ఆట పట్టించింది ప్రసూన. అది సరే, ఫ్రెండ్ మీద ప్రేమ ఇలాగే ఉంటుందా, లేక వదినయ్యాక ఆడబిడ్డ పెత్తనం లాంటివి ఏమైనా చలాయిస్తావా? నవ్వుతూ చెల్లిని ఉడికించాడు ప్రభాకర్. ఇద్దరిని మురిపెంగా చూస్తూ ఫోన్ అందుకుంది శారదమ్మ. కథ సమాప్తమండి. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ తెలుగు కథలు బై లహరిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.